తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేల్ డామినేటెడ్ అని ఒకప్పుడు చెప్పుకునే ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుని ప్రూవ్ చేసుకుని అద్భుతమైన గాయనిగా, మంచి మ్యూజిక్ డైరెక్టర్గా, అన్నిటికంటే మించి ఒక వండర్ఫుల్ పర్సన్గా చక్కటి పేరు తెచ్చుకున్నారు. షీఈస్ నన్ అదర్ దెన్ ద వన్ అండ్ ఓన్లీ ఎంఎం శ్రీలేఖ గారు. ఇవాళ విశేషం ఏంటంటే ఆవిడ పుట్టినరోజు. I wanted to start with your favorite song. जी हमें मंजूर है आपका ये फैसला చిరుచించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల అలరు చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల ఇట్స్ అ వెరీ ఒక ఆల్మోస్ట్ రెహమానిష్గా హేమనిషా కొత్త పదం. ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు ఈదుకుంటూ రావడం అన్నది, నేను సంగీత దర్శకురాలనే అవుతా అనే క్లారిటీ ఎప్పుడు వచ్చింది శ్రీలేఖ మీకు? మా అన్నయ్య ఇంటికి కార్ వచ్చేది తన్ని పికప్ చేసుకోవడానికి. నాకెందుకు కార్ రాదు, రావాలంటే ఏం చేయాలి? మ్యూజిక్ డైరెక్టర్ రావాలి. సో దట్ ఈస్ ఓన్లీ వన్ రీజన్. సో ఫస్ట్ నా కార్ పంపించేది. సో అలా అక్కడి నుంచి దేర్ వాస్ నో లుకింగ్ బ్యాక్ అని చెప్పచ్చు. ఇండస్ట్రీ తరలొచ్చింది అని చెప్పాలి ఒక మాటలో. మధ్యలో ఆటుపోట్లు ఏమైనా చూసారా శ్రీలేఖ గారు? అంటే ఛాలెంజెస్, స్ట్రగుల్స్, తొక్కేయడాలు, మిమ్మల్ని సైడ్ లైన్ చేయడాలు. వై డూ యూ థింక్ దట్ ఇస్ ద కేస్ అండి? మీరు డిసైడ్ చేసి ఇంత బడ్జెట్ అని చెప్తారా, లేకపోతే? లేదు, నేను చెప్పేది ఎవరికైనా ఎన్నోసార్లు గొడవలు జరిపినాయి నాకు రామనాయుడు. ఏ పాట విని ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు? కీర్వాణని ఎస్పెషల్లీ మెచ్చుకున్నది రెండు పాటలు ఉన్నాయి. మచ్చుకొక రెండు లైన్లు. గాలి వేగాల అంతరంగాలు వెదురు మదిలోన వేణుగానాలు గలగల ఏటి వరదల పొంగిపోవా చుం ఆహా చుం ఆహా త్రుదు త్రుదు. మ్యూజిక్ ప్రతి కణంలో ఉంది మీకు బాబోయ్. వెల్కమ్ టు దిస్ వెరీ బ్యూటిఫుల్ క్యాండిడ్ కాన్వర్జేషన్. క్యాండిడ్ కాన్వర్జేషన్ అంటే మామూలుగా ఫ్రాంక్గా మాట్లాడుకునే అంశాల గురించి మనం ప్రస్తావిస్తూ ఉంటాం. ఇవాళ ఐ హ్యావ్ సచ్ ఎ స్పెషల్ గెస్ట్. ఒక మేల్ డామినేటెడ్ అని ఒకప్పుడు చెప్పుకునే ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుని ప్రూవ్ చేసుకుని అద్భుతమైన గాయనిగా, మంచి మ్యూజిక్ డైరెక్టర్గా, అన్నిటికంటే మించి ఒక వండర్ఫుల్ పర్సన్గా చక్కటి పేరు తెచ్చుకున్నారు. షీఈస్ నన్ అదర్ దెన్ ద వన్ అండ్ ఓన్లీ ఎంఎం శ్రీలేఖ గారు. ఇవాళ విశేషం ఏంటంటే ఆవిడ పుట్టినరోజు. లెట్స్ విష్ హర్ అ వెరీ హ్యాపీ బర్త్డే. శ్రీలేఖ గారు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనోతు తే సర్వదాముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు. Wow, you made my day. ఇంత వండర్ఫుల్ విషెస్ ఫస్ట్ టైం అసలు ఇలా. సంస్కృతం థ్యాంక్ యూ సో మచ్. సంస్కృత విషెస్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో పుట్టిన ఇన్ని సంవత్సరాలలో ఏం సాధించానని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే యూ మస్ట్ బి ఫీలింగ్ సో ప్రౌడ్. ఎస్ ఆఫ్ కోర్స్. యా. సో ఫస్ట్ అసలు ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ యువర్ ఫేవరెట్ సాంగ్. ఫేవరెట్ సాంగ్ అంటే ఇన్ మై కంపోజిషన్ లేకపోతే ఎవరిదైనా పర్లేదు. ఒక వెరైటీగా ఒక హిందీ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. నాకు లతాజీ సాంగ్ ఫేవరెట్ సాంగ్ ఎప్పుడు పాడు. ఇవన్నీ ఏంటి చిన్నప్పుడు రేడియో పక్కన కూర్చొని నేర్చుకున్నారా? లేదు లేదు లేదు, చిన్నప్పుడు నా ఆరాధ్య దైవమే లతా మంగేష్కర్ గారు. నాన్నగారు నాకు పొద్దున్నే లేచిన తర్వాత ఒక దేవుడి ఫోటో నాకు చూపించింది లేదు. 2 ఫోటోలు ఇట్లా ఉండేది. ఒకటి లతాజీస్ ఫోటో, రెండోది శ్రీదేవి గారి ఫోటో. నువ్వు లతాజీ లాగా మంచి సింగర్ అయిపోవాలి, శ్రీదేవి లాగా మంచి హీరోయిన్ అయిపోవాలి.
ఈ రెండే నాకు పొద్దున్న లేచి హీరోయిన్ కూడా నాన్నగారికి విష్ అది, నేను హీరోయిన్ అయిపోవాలి, చేసేయాలంతే. మరి ఎందుకు అవ్వలేదు? అంటే హీరోయిన్లు ఫోన్లే అండి, బతికిద్దాం వాళ్ళని. అంతే. అయ్యో భలేవారు. అంటే మీకు అసలు యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండిందా? లేదు, ఇంట్రెస్ట్ ఉండిందా అంటే ఉండింది, బట్ మోర్ దెన్ ఆర్టిస్ట్ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సింగింగ్ పాడేయాలి, మ్యూజిక్ కంపోజ్ చేసేయాలి అట్లా. మీరు ఫీమేల్ సింగర్స్ ని పాడించినప్పుడు మీకే టఫ్ డెసిషన్, వాళ్ళ చేత పాడించాలా నేనే పాడేయాలని? అంటే అంత బాగా పాడతారు కాబట్టి మీరు. అవును, అయినా కానీ నేను నా పాటలు పాడడానికి నేను ఎక్కువ ఇష్టపడను. అంటే నా పాట ఇంకా బెటర్గా ఉండాలని కోరుకునే పర్సన్. మీరు ట్రాక్ మీరే పాడించేవారా మీ సింగర్స్ అందరికి? మీరు చేసిన మ్యూజిక్ డైరెక్షన్ అంతా కూడా? ఆఫ్ కోర్స్ నేనే ట్రాక్ పాడేసేదాన్ని. ట్రాక్ పాడేసిన తర్వాత ఈవెన్ చిత్రమ్మ కానీ లేకపోతే శ్రేయ కానీ ఇంకెందుకు నేను పాడడం బాగుంది కదా అని ఎన్నోసార్లు అన్నారా? చిత్రం అయితే ఎందుకంటే కొన్ని కొన్ని ఏమంటారు, కొన్ని పైన నొటేషన్స్ లో చిత్రం గారి వాయిస్ లాగే ఉంటుంది ఇంచుమించు. సో ఆవిడ చాలాసార్లు అన్నారు, ఎస్పెషల్లీ నువ్వు పాడేయచ్చు కదా, నన్ను ఎందుకు పాడమంటే ముద్దు ముద్దుగా మాట్లాడతారు ఆవిడ. సో ఇట్లా ఎస్పెషల్లీ పవిత్రలో సుకుమార రారా సాంగ్ నేను పాడనంటే పాడను, ఇదే చాలా బాగుంది. ఒకసారి పాడరా ఆ సాంగ్. సుకుమార రారా సుఖమార చేరా విరహాల జ్వాల రేగేలా గాలి కామునిగా సుకుమార రారా. ఇంత బ్రహ్మ పదార్థం లాంటి ఒక కాంప్లెక్స్ ట్యూన్ ఎలా తడుతుంది? ఏమో సుసుకు ఆ చిన్న చిన్న జిలుగులు గమకలు, తర్వాత మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ ఆ తాళంలో మళ్ళీ అదే ఇదే ఇదే అని ఎలా కుదురుతాయి అసలు? ఆ లాస్ట్ లో ఆవిడ అంటారు, మీరు పాట వింటే ఆ పాట అంతా అయిపోయిన తర్వాత సుకుమార అవన్నీ నేను చెప్పడం అంటే బేసిక్గా ఆ ఫీల్ ఉండాలి మనలో. ఆ ఫీల్ లేకపోతే ఇది కరెక్ట్గా నేను 15 నిమిషాల్లో కంపోజ్ చేశాను. ఎందుకంటే నాకు సాంగ్ అర్జెంటు, షూట్ అర్జెంటు, నేనేమో యుఎస్ వెళ్ళిపోవాలి ఇది ప్రోగ్రామ్కి. నాకు జనార్దన్ వర్ష గారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఇచ్చేసి వెళ్ళిపోన్నారు. ఈవినింగ్ ఫ్లైట్, నాకు మధ్యాహ్నం కంపోజ్ చేసి టకటక పల్లవి చరణం వస్తుంది. నేను వచ్చేసరికి ఫీడింగ్ అయిపోయింది ఫోన్లోనే బీజమ్స్ అన్ని చెప్పేసి. అలాగా అందులో నాకు ఒక్కటి చెప్పాలి, ఈ సాంగ్లో హైలైట్ ఏంటంటే పాటంతా ఒక ఎత్తు, బిగినింగ్ సాకి, దాని తర్వాత వచ్చే వీణ బిట్టు. ఫణినారాయణ గారు తెలుసు కదా మీకు, వీణ ఫణినారాయణ గారు అసలు ఎక్స్ట్రాడినరీ. ఆయన ఇప్పటికీ తలుచుకుంటారు. నేను ఎన్నో వేల పాటలు వాయించాను కానీ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మై బెస్ట్ వీణ బిట్ అని. మొన్న ఇంటర్వ్యూ చేశారా? సూపర్ ప్లేయర్ అండి, నాకు ఎంత బాగా ఇష్టమో. అది ఎలా అంటే అది కూడా నేను జనరల్గా వీణ బిట్టు కానీ ఫ్లూట్ కానీ వాయించే చూపిస్తాను. వాయించాను పాడి చూపిస్తాను కైండ్ ఆఫ్. అండ్ ఒక్కసారి వచ్చిపో శృంగార వీణ సున్నితంగా మీటిపో ఇది సాంగ్ ఆకపల్ల వింటున్నట్టు అర్థమైంది కదా మీకు? అన్ని ఇన్స్ట్రుమెంట్లు మీ నోట్లోనే పలుకుతాయి. abundantly talented. ఫ్లూట్ అంటే అట్లా పాడి అనిపిస్తాను. సో ఎనీ ఇన్స్ట్రుమెంట్. సో మామూలు షనాయ్ అంటే అట్లా. సో కైండ్ ఆఫ్ వాట్ ఎవర్, ఏమో అలా అలవాటు అయిపోయింది. అదిరిపోతాను అసలు. ఇంత టాలెంట్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హ్యావ్ హర్డ్ యూ మీరు ఇవన్నీ చేయడం. బట్ ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు ఈదుకుంటూ రావడం అన్నది, నేను సంగీత దర్శకురాలనే అవుతా అనే క్లారిటీ ఎప్పుడు వచ్చింది శ్రీలేఖ మీకు? సంగీత దర్శకురాలనే అవుతా అని మా అన్నయ్య ఇంటికి కార్ వచ్చేది తన్ని పికప్ చేసుకోవడానికి. ఒక 4-5 కార్లు ఉండే అంబాసిడర్స్. చక్రవర్తి గారి దగ్గర తను పీక్ టైంలో అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, నాకెందుకు కారు రాదు, నీ మొహానికి ఎందుకు వస్తుంది కారు, అది చిన్న పిల్లవి, నువ్వు ఆడుకో ఇంచక్క ఇంట్లో. అదే కారు రావాలి లేదు, అప్పటికే ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ లేదు, ఇంకేం లేదు, ఇంట్లోనే ఆడుకుంటున్నాను. సరే అని మా డ్రైవర్ని సరికి ఇరవై నేను స్నానం చేస్తున్నాడు, అన్నయ్య స్నానం చేస్తున్నాడు, ఒక 10 నిమిషాలు టైం ఉంది కదా, ఈలోగా నన్ను ఒక రౌండ్ అలాదే పోవమ్మా పొద్దున్న రోజు సోది అయిపోయింది మీతోటి, అన్నయ్య వచ్చి తిడతాడు,
నువ్వేమో ఎక్కించుకోమంటావు, ఎక్కించుకోకపోతే నీకు కోపం, ఎక్కించుకుంటే మీ అన్నయ్య కోపం. సో ఇట్లా ఏం చేయమంటావు అని ఈవెన్ డ్రైవర్లు కూడా నన్ను ఇసుక్కునేవారు అనమాట. ఇంకొక రోజు నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి నాకు ఎందుకు కార్ రాదు, రావాలంటే ఏం చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ రావాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ వన్ రీజన్ ఐ బికేమ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. దెన్ ఐ డిసైడెడ్ నాకు కార్ రావాలంతే, ఇంకా అన్నయ్య కార్లతో నాకు పని లేదు. యా, సో ఫస్ట్ నా కార్ పంపించి దాసనారాయణరావు గారు నాన్నగారు మూవీకి. నాన్నగారు మూవీకి అప్పుడు మీరు అంటే అంతకుముందు దాసరి గారిని కలిసి మీరు ట్యూన్స్ పాటలు వినిపించారు? జస్ట్ ముందర రోజే కలిసాను, జస్ట్ బిఫోర్ డే ఈవినింగ్ కలిసి ఏమన్నారు? విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ చెప్పడానికి వెళ్ళారు. అది కూడా అదృచ్ఛికంగా జరిగిందే. నేను కూడా ఇంట్లో ఏముంటావు, బోర్ కొడుతుంది, నాకు కూడా రా అని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోయేవారు. నాకు చిన్న కీబోర్డ్ ఉండేది, బుల్లి కీబోర్డ్, ఎక్కడ పడితే అక్కడికి అది నేను చిన్న బ్యాగ్లో వేసుకుని వేళ్ళు కూడా ఇంతే ఉండే కదా, చిన్ని వేళ్ళు. సో ఈ పాప ఎవరు అంటేని మా అన్నయ్య గారు అమ్మాయి అని. ఏం చదువుతున్నావు అమ్మా అన్న. నేనేం చదువుకోవట్లేదు అని ఇట్లా అన్న ఫేస్. అదేంటది చదువుకోవట్లేదు, మరి ఏం చేస్తావు అన్న. ట్యూన్స్ కంపోజ్ చేస్తాను. ట్యూన్స్ కంపోజ్ చేస్తావా? ఆహా, అప్పటి వరకు చాలా ఎట్టకారంగానే అన్నారు ఆయన. ఏదో ఒకటి పాడు అన్నారు. ఒకటంటే ఒక 20 పాడేసా వరుసగా. ఏమో ఏం పాడానో నాకు గుర్తులే, అప్పుడు కంపోజ్ చేసినవేమో. అప్పుడు చిన్నపిల్ల, మీరు చాలా చిన్నపిల్ల. 12 అప్పుడు, నాకు కరెక్ట్గా 12 years. సో అప్పుడు అక్కడి నుంచి వినేశారు. 20 వినేసిన తర్వాత ఆయన ఇట్లా కూర్చుని ఆయన ఇట్లా వచ్చారు, నాకు బాగా గుర్తు. జస్ట్ ఒక ముందరికి ఇలా వచ్చి, నా సినిమాకి చేస్తావా నువ్వు అన్నారు. ఓ చేస్తానని. చిన్నాన్నగా నా పక్క నుంచి ఏదో చిన్నపిల్ల అంటే తెలియక పాపం అది చేస్తానంటుంది, మీరు కూడా ఏంటి సార్ అని. నిజంగా లేదు ప్రసాద్ గారు, నేను మ్యూజిక్ ఇద్దాం అనుకుంటున్నాను, నాన్నగారు అనే సినిమాకి నువ్వు చేస్తావా అన్నారు. చేస్తాను. వెంటనే లోపలికి వెళ్ళి 25,000 చెక్ అడ్వాన్స్. ఆ రోజులో 25,000 ఇదిగోంటే అది ఇచ్చి, రేపు పొద్దున్న మార్నింగ్ చూసుకుంటారుగా ముహూర్తాలు, అది 10-10:30కి వచ్చేసేమ్మా అన్నారు. అసలు ఆయనకి షాకు, నాకు షాకు. అందులో 25,000 రూపాయలు. 25,000 రూపాయలు. మళ్ళీ కార్ ఎక్కి వస్తుంటే కార్లో అడిగా చిన్నాను కానీ ఎంత వచ్చిందండి అన్నాను. 25,000 అమ్మా అని. ఎంతో కూడా తెలియదు నాకు. ఇప్పుడు దీంట్లో ఎన్ని చాక్లెట్లు వస్తాయి, నాకు ఎన్ని బొమ్మలు వస్తాయి, ఎన్ని బట్టలు వస్తాయి, ఓ బోల్డ్ అని వస్తాయి. నువ్వు పాటలు బాగా చేస్తావు అంటే ఇంకా బోల్డ్ అని చాక్లెట్లు, బోల్డ్ అని ఐస్ క్రీమ్లు కొనుక్కోవచ్చా, అయితే ఓకే అనేసి నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్తే చిన్న దీవాన్ వేశారు. గురుగారేమో ఇలాంటి పెద్ద సోఫాలు ఆయన మాత్రం కూర్చున్నారు. పక్కన జీడిపప్పు, బాదం పప్పులు అన్నీ ఉన్నాయి, తింటున్నారు అన్నమాట. అందరూ ఉన్నారు. భువన్ చంద్ర గారు ఉన్నారు. వందే మాగధ మొత్తం ఉంది. సిచ్యువేషన్ చెప్పారు ఇలాగా, ఒక డ్యూయట్. రాజ్ కుమార్ హీరో, ఆయనకి హీరో. ఆ రోజున గంగాధర్ శాస్త్రి గారు కూడా ఉన్నారు అక్కడ, మన భగవద్గీత గంగాధర్ శాస్త్రి గారు. సో అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు, మొత్తం కళ్ళన్నీ నా మీద ఉన్నాయి అనమాట. సో నేను ఏం పట్టించుకోలేదు, ఆయన ఏం చెప్తున్నారు సిచ్యువేషన్ అని. సో నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను, ఈవినింగ్ వచ్చేసరికి ట్యూన్ రెడీ చేసి ఉంచున్నారు. అక్కర్లేదండి 10 నిమిషాలు ఇవ్వండి నాకు చాలు. అదేంటి 10 నిమిషాలు, టేక్ యూర్ ఓన్ టైము అన్న. అక్కర్లేదండి 10 నిమిషాలు అన్న. నేనేదో ప్రతి ట్యూన్కి ఫస్ట్ అమ్మవారిని సౌందర్యలహరి శ్లోకం చదువుకుంటాను, చదువుకుని జస్ట్ ఇలా అన్నాను. రెడీ అన్నాను. నేను, నాకు ఒక తబలా ప్లేయర్ ఉండేవారు గిరిజాపతి అని, అనేసి ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేసి వినిపించాను. క్లాప్స్ అందరూ. ఒకటే ట్యూన్, ఓకే అక్కడికక్కడే. సో అది మరి ఆ సాంగ్ నెక్స్ట్ డేనే AVMGలో రికార్డింగ్ పెట్టేశారు. అబ్బో, ఇంత చిన్నపిల్లకి చెప్పడం ఎలాగా? సింగర్లు ఎవరు పాడాలి ఏమిటి అంటే ఆ సాంగ్ మాత్రం గురుగారే చెప్పారు, ఈ సాంగ్ గంగాధర్ శాస్త్రి గారు పాడతారు ఫస్ట్. సో ఆయన చేత ఫస్ట్ సాంగ్ ఆయనే పాడారు. పద్మప్రియ అని ఇంకొక కొత్త అమ్మాయి, ఇద్దరు కలిపి పాడారు ఆ సాంగ్ ని. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ పాట చుక్క చుక్క ఒకటే చెక్కిలి నీటే వేళ, ఎదలో ఏమిటింత హాయి, ఒడిలో ఒదిగిపోయేరే, తనువంతా తడిసింది, తెర తీసే వయసంది, ఇది ఏమిటింత ఎంత హాయి. ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుందో. దిస్ ఫస్ట్ సాంగ్. అది ఆ రాగం ఎంపిక మొదలుకొని అది మీకు సహజంగా ఐ థింక్ వాతావరణం మరి అలా కటాక్షం వచ్చేస్తుందో అర్థం కావట్లేదు గారు. అంటే ఈ రాగంలో చేయాలని నేను అనుకోనండి, బట్ ఐ గోయింగ్ టు దట్ సిచ్యువేషన్. ఆ హీరోయిన్ లోపలికి, ఆ హీరో లోపలికి వాళ్ళే నేనైతే ఎలా రియాక్ట్ అవుతాను అన్నదే సాంగ్. సో అలా అక్కడి నుంచి దేర్ వాస్ నో లుకింగ్ బ్యాక్ అని చెప్పొచ్చు. కష్టాలు పడ్డారా? డెఫినెట్లీ. ఆ తర్వాత ఏం జరిగింది, అదంతా అయిపోయింది. మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు ఆ రికార్డింగ్కి, చిరంజీవి గారితో సహా. అసలు ఎలా చేస్తుంది చిన్న ఇండస్ట్రీ తరలొచ్చింది అని చెప్పాలి ఒక మాటలో. రజనీకాంత్ గారు మొత్తం మొత్తం అసలు చిన్నపిల్ల చేస్తుందంటే
ఎందుకు వీళ్ళందరూ వచ్చారు నేను ఎలా చూస్తున్నా ఏం పట్టించుకోలేదు నేను మొత్తం ఇంకా ఫోటో ఉంది, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. మొన్న ప్రభు గారు ఇచ్చారు నాకు, రిపోర్టర్ ప్రభు గారు. సో ఆయన ఉన్నారు అప్పుడు. సో చేస్తుంటే ఆ తర్వాత ఆయనకేమో వినపడి ఇది శ్రీలేఖ కంపోజ్ చేయట్లేదు, కీరవాణిగా ఇంట్లో తను చేస్తుంటే అక్కడికి వచ్చి ఊరికే టక్ 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 అని పాడేస్తుంది అని. అలాంటి ఒక టాకు గురుగారి చెవిలో పడింది. పడితే ఆయనకి కోపం వచ్చేసి ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ అంటారు కదా, అలాగే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఎమర్జెన్సీ కాన్ఫరెన్స్ విజయవాడలో ఏర్పాటు చేశారు. విజయవాడలో హోటల్లో మళ్ళీ ఒక పెద్ద దీవాను, నేను మధ్యలో హార్మోనియం పెట్టి గురుగారు అక్కడ కూర్చుని అసలు సంబంధం లేని సిచ్యువేషన్స్ చెప్పి ఇప్పుడు వినండి టక 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 ఆయన చెప్పడం, నేను కంపోజ్ చేసింది. ఇంకొకసారి నాకు ఇలా వినపడకూడదు. సో షీఈస్ టాలెంటెడ్ అని. సో ఇప్పుడు చెప్తాను, అంత నమ్మకం పెట్టుకున్నారు నా మీద అసలు. అది ఇప్పుడు చెప్తున్నాను మీకు వన్స్ అగైన్ మన వైపు నుంచి హ్యాపీ బర్త్డే టు యూ. అయ్యో బాబాయ్ ఇది హ్యాపీ బర్త్డే అనమాట. సో అలా స్టార్ట్ అయింది. సో అదే సినిమాలో సో ఓకే డ్యూయట్లు చేయడం అదంతా ఓకే. అదే సినిమాలో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు కని పెంచిన ఒక పిల్లలు వాళ్ళని అనాథగా వదిలేస్తే దాసరి గారు ఒక అమ్మా నాన్నలుగా జనాలకి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తండ్రి జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తల్లి జాగ్రత్త, పగలు రేయి కలలు కని 10 నెలలు మోసుకొని పెంచిన బంధాలే పేగు బంధాలే ఇలా మనకి ఈ రోజున శాపాలుగా మిగిలితే ఏం చేయాలి? కన్న పిల్లలే మనల్ని విసిరేస్తే అలాంటి ఒక సిచ్యువేషన్ నేను కంపోజ్ చేయడం, కీరవాణి గారు వాళ్ళ ఫాదర్ రాయడం, కీరవాణి గారు పాడడం ఆ పాట. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు అంత చిన్నపిల్లని అంత మెచ్యూర్డ్గా నేను ఎలా ఆలోచించగలిగాను, ఎలా కంపోజ్ చేశాను. అందుకనే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే పరిపక్వంగా ఉన్నాయి ట్యూన్స్. చాలా జాగ్రత్త 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 ఆ ల్యాండింగ్స్ చూసారు అంటే నచ్చ చెప్తున్నట్టు బీ కేర్ఫుల్ అని చెప్తున్నట్టు అవన్నీ మీకే తట్టాయి. అది అమేజింగ్ థింగ్. అంటే అంత చిన్న వయసులో కూడా గాడ్స్ గ్రేస్ పలికించింది అంతే. శ్రీలేఖ గారు మొత్తం తెలుగులో ఎక్కువ చేశారు మీరు? తెలుగులో ఎక్కువ చేశానండి. తెలుగు అండ్ కన్నడలో 2 చేశాను, మలయాళంలో 2 చేశాను, తమిళ్లో 2 చేశాను, హిందీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ 3 మూవీస్ చేశాను. హైయెస్ట్ పాయింట్ అంటే మీరు ఎక్కువ చాక్లెట్లు ఎప్పుడు కొనుక్కున్నారు? చిన్నప్పుడే, తర్వాత మానేసి. అది కాదు ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎక్కువ డబ్బులు ఎప్పుడు వచ్చి ఉంటాయి మీకు? ఏ సినిమాకి మీరు పీక్ అని బిగినింగ్ డేస్ లో చాక్లెట్ లెవెల్లో ఉండే నా మైండ్. ఆ తర్వాత నేను చాక్లెట్ లెవెల్ మారిపోయింది. కార్లు అయిపోయాయి? కార్లు కాదు, ఎన్ని బట్టలు వస్తాయి. బట్టలు యూనివర్సల్. అది నాకు ఇవాళ ఒక 10 జతలు కొంటే రేపటికి పరగడిపోయి ఏమీ లేవు వేసుకోవడానికి. ఇప్పటికి అదే సిచ్యువేషన్. రోజు ఒక కొత్త డ్రెస్. స్త్రీ అంతే కదా, ప్రతి స్త్రీకి అంతే. కరెక్ట్. వాట్ వాస్ ద పీక్ ఆఫ్ యువర్, మీ దృష్టిలో మీ మొత్తం మ్యూజిక్ జర్నీలో ఇంతవరకు? రెమ్యూనరేషన్ పరంగా కావచ్చు, సక్సెస్ కావచ్చు, వాట్ ఎవర్. తాజ్మహల్ కాదు, సక్సెస్ తాజ్మహలే డెఫినెట్ గా. ఇట్స్ 3rd మూవీ నాది. సో నాన్నగారు అయిన తర్వాత తమిళ్లో హీరో విజయ్ సినిమా చేశాను, నాళే తీర్పు. దానికి ఆయన 50,000 చెక్ ఇచ్చారు అదే సంవత్సరం. 25 నుంచి 50 అంటే నెక్స్ట్ 1 లాక్ ఇచ్చారు. ఏమంక తర్వాత నుంచి గుర్తులేదు నాకు ఎంత ఇచ్చారు. బట్ ఎలా శ్రీలేఖ గారు ఇవన్నీ మీరు డిసైడ్ చేసి ఇంత బడ్జెట్ అని చెప్తారా, లేకపోతే? లేదు, నేనే చెప్పేది. ఎవరికైనా నేనే బడ్జెట్ ఇన్ని లాక్స్ అవుతుంది, నాకు కావాల్సింది నాకు కావాలంతే. నాకు 50 వైలలు కావాలంటే 50 వైలలు కావాలి. ఎన్నోసార్లు గొడవలు జరిగిపోయినాయి నాకు రామనాయుడు గారికి. ఎన్నో వారాలు మాట్లాడుకోలే, అయినా పర్లే, నో కాంప్రమైజ్. చిత్రగారు బాలుగారు కావాలంటే చిత్రగారే బాలుగారే కావాలి నాకు. సార్ ఏం చెప్పేవారు? లేదు నేను అసలు ఇంత బడ్జెట్ అయితే కుదరకపోతే మానేను సార్, నేను చేయను, నాకు కావాల్సిందే. నేనేమన్నా నాకేమని అడుగుతున్నానా, మీ పాట కోసమే కదా ఇమ్మని అడుగుతున్నా, ఇట్లా అనమాట. సో ఆయనతో వాదన. సో 2 రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కాంప్రమైజ్, సరే ఇవ్వండి ఆవిడకి కావాల్సింది. సో అట్లా సూపర్. అయితే చాలా క్లారిటీతో పుట్టారు మీరు. చాలా క్లారిటీ. నో కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్. ఇప్పుడు నేను ఈ రోజుకి కూడా ఇప్పుడు నేను కావాలంటే ఇంకొక 100 సినిమాలు కూడా చేసేసి ఉండొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఇన్ ద బడ్జెట్ ఆర్ సబ్జెక్ట్ వైజ్, మూవీ వైజ్. 25 ఫిల్మ్సా మీరు? లేదండి, 80 అవుతున్నాయి. ఆల్మోస్ట్ 80, మోర్ దెన్ 80. 80 సినిమాలు తక్కువే, బట్ వెరీ సెలెక్టివ్. 80 సినిమాలు చాలా. 80 సినిమాలు, 4,000 పాటలు యాజ్ అ సింగర్. మోస్ట్ అమేజింగ్. 3 times డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ ఫీల్డ్. వావ్, డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ సాంగ్స్. హైయెస్ట్ సాంగ్స్ పాడి. అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఇంత చిన్న వయసులో రావడం మీకు
మీకేమనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే ఏదో ఒక దైవికమైన నిర్ణయం అంటారా మీరు ఈ మ్యూజిక్ ఫీల్డ్ లో ఉండడం? డెఫినెట్గా ప్రతిదీ కూడా అమ్మాయి, నాది ఏం లేదు, ఐఎమ్ ఓన్లీ ఇది ఇన్స్ట్రుమెంట్ అంతే. సో చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆలోచన కానీ అసలు లేదు, లేదు, ఎప్పుడు లేదు. అవసరం కూడా లేదు బహుశా, మీరు 12 ఏళ్లకి ఇండస్ట్రీకి వచ్చేసారంటే. అవసరం లేదు అంటే నేర్చుకోవాల్సిన నెసెసిటీ రాలేదు, బట్ నేర్చుకుంటే బాగుండేమో, బట్ ఐ డోంట్ నో. మధ్యలో ఆటుపోట్లు ఏమైనా చూసారా శ్రీలేఖ గారు? అంటే ఛాలెంజెస్, స్ట్రగుల్స్, తొక్కేయడాలు, మిమ్మల్ని సైడ్ లైన్ చేయడాలు. ఎందుకంటే అసలు నాకు ఎప్పుడు డౌట్, ఎందుకు ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కనిపిస్తారు మనకి? చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇప్పుడు ఎవరో వస్తున్నారేమో ఈ జనరేషన్లో, బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. భానుమతి రామకృష్ణ గారు చెప్పేవారు ఆ తరంలో. కాదు, ఈ జనరేషన్లో ఎవరున్నారు మీకు? ఎవరు ఒకళ్ళిద్దరు చిన్న, అంటే 1-2 సినిమాలు చేసేవాళ్ళు ఉన్నారు. బట్ మీరు చేసినంత సక్సెస్ఫుల్ గా, కమర్షియల్ గా. వై డూ యూ థింక్ దట్ ఇస్ ద కేస్ అండి? మేబీ అన్ని రకాలుగానే తట్టుకోవడం కష్టం కదా. అన్ని రకాలుగాను అంటే డామినేషనా, లేకపోతే ఎవరికి అసలు తలంపు రాదా ఆలోచన? డామినేషన్ అని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అనేది ఇప్పుడు మనం చేసేసుకుని మనం వినడం వేరు, కమర్షియల్ మ్యూజిక్ వేరు, దానికి వైరల్ ఉండాలి, నచ్చేలా చేయాలని వేరు. అవును అవును, అది డిఫరెంట్. ఇది ఎందుకంటే మీరు చేసిన పాటలు అన్నీ కూడా కమర్షియల్ వాల్యూ, బ్యూటిఫుల్ గా కమర్షియల్ లేదే నేను చేయను, అసలు ఏ ట్యూన్ చేయను. ఈవెన్ నా మూవీ ఫ్లాప్ అయినా కానీ పాట రికార్డ్, సో నేను అది డెఫినెట్లీ ఐ మేక్ షూర్ దట్. సో అది ఉంటుంది. అండ్ ప్లస్ టైమింగ్స్, ఎప్పుడు పడితే అప్పుడు టైమింగ్స్ ఉండవు, అదొక ఇష్యూ. సో అదొక ఇష్యూ ఉంటుంది. అండ్ టైమింగ్స్ మనమే పెట్టుకునేవి కదా. ఎలాగో నేను పొద్దునుంచి 9 to 9 వర్క్ చేస్తా, 9 o'clock నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పచ్చు కదా. అలాగే అమ్మ వెళ్ళిపోమ్మా అంటారు, అది అంతే కాదు కదా, అది కుదరదు. అది ఎప్పుడు కుదురుద్ది? మీరు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత కుదురుద్ది, నాట్ ఇన్ ద బిగినింగ్ డేస్. సో బిగినింగ్ డేస్ లో మీరు చాలా స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ ఏం లేదు, నాకు ఇష్టం. నాకు 2 వరకు, 3 వరకు, 4 వరకు చేసి మళ్ళీ 7 o'clock రికార్డింగ్కి వచ్చేసేదాన్ని. ఇంట్లో ఉన్న అయ్యే ఆలోచనలు, ఇప్పుడు ఏంటి రెండో బీజం ఎలా చేయాలి, లేకపోతే ఫ్లూట్ బిట్టాలా, ఇవే తిరుగుతుంటాయి. నాకు ఇంకో ప్రపంచం లేదు కదా, ఇదే ప్రపంచం. మీ ఏ పాట విని ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు? కీరవాణి సార్ కావచ్చు, రాజమౌళి సార్ కావచ్చు, చాలా బాగా చేసావు, అద్భుతం అసలు. ధీరసమీరేమన్నా తీర ఇప్పటికే అందరూ మెచ్చుకుంటారు ఏకగ్రీవంగా. అండ్ కీర్వాణని ఎస్పెషల్లీ మెచ్చుకున్నది 2 పాటలు ఉన్నాయి. ఒకటి పార్క్ అనే మూవీ, విఎన్ ఆదిత్య గారిది మూవీ, ఇంకా రిలీజ్ అవ్వలే. స్వరాభిషేకంలో పాడుతున్నప్పుడు నేను చాలాసార్లు విన్నాను పాట, నేను చాలా జలస్గా ఫీల్ అయ్యాను. ఎలా తట్టింది నీకు ఈ ట్యూను అని అన్నాడు. చాలు కదా జీవితానికి అసలు. అంటే మీకు ఆ సాంగ్ ఎక్కడ కూడా రిపీట్ అయిన లైన్ రిపీట్ అవ్వదు, ట్యూన్ అలా వెళ్ళిపోతుంటుంది. సో మచ్చుకొక 2 లైన్లు డెఫినెట్గా. అది కార్తీక్ పాడాడు. కార్తీక్ కూడా ఆ రోజు బిజీగా ఉండి నేను పాడలేనని ఏదో అన్నాడంట ఇన్ఛార్జ్ తోటి. వచ్చి పాడిన తర్వాత అన్నాడు, ఈ పాట నేను పాడకపోయి ఉంటే నేను ఒక మంచి సాంగ్ మిస్ అయ్యేవాడిని అని. అట్లాంటి ఒక సాంగ్. ఒక సందర్భంలో బాలు గారు, ఈ పాట నువ్వు నాకెందుకు ఇవ్వలేదు, కార్తీక్ ఎందుకు ఇచ్చావు, ఎంత మంచి పాట అని ఆయన. సో గొప్ప గొప్ప ట్యూన్స్ అంటే అప్పుడప్పుడే వస్తాయి, నాట్ ఎవ్రీ టైం. నాకు తెలియలేదు అప్పుడు. సో అలాంటి సాంగ్. గుండె సడి పెంచినట్టుంది గాలి, నన్ను తాకినట్టుంది దూరం, దరి చేరినట్టుంది మాయే, పెనవేసినట్టుంది నాలో, గోదారి పొంగింది ఏమో, కెరటాలు చెలరేగినేమో, మది మూలలాడింది కళకళ మెరుపుల నురగలాలకు వడి వడి పరుగులతో మనసా. గాలి వేగాల అంతరంగాలు వెదురు మదిలోన వేణుగానాలు గలగల ఏటి వరదల పొంగిపోవా, రమ్య గీతాలు మనసులో చేరి ఆలపించేటి పాట కచ్చేరి, మధురమై ప్రణయ చరితమై చేరుకోదా, మనసంతా నువ్వంటా నిలువెల్లా, ఇక తరగని తరనన వడి వడి పరుగులతో తెలుసా. ఎంత క్రియేటివ్ ఇది. అంటే ఇది తట్టడం కూడా చాలా కష్టం. ఎందుకు నాకు తట్టలేదని సార్ అఫ్ కోర్స్ అనడం అది వేరు, కానీ మేము మామూలుగా వింటుంటేనే
ఈ ట్యూన్ ఇలా క్యారీ చేయాలనేసి అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ట్యూన్ కైండ్ ఆఫ్. ఇదంతా అంటే ఖచ్చితంగా ఒక డివైన్ గిఫ్ట్ లేకపోతే ఇలా ఆలోచించడం కష్టం. ఆఫ్ కోర్స్. క్రిస్టియన్ ఆల్బమ్స్ మీరు చాలా చేశారు కదా శ్రీలేఖ గారు. నేను మర్చిపోయాను ఉండండి, ఇంకొక సినిమా అని చెప్పాను కదా, సారీ ఫర్ అది. సో నాకు ఒక రోజున ల్యాండ్ నెంబర్ కాల్ వచ్చింది, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. ఇది 2001 అనుకుంటా. 2001లో చెన్నైలో ల్యాండ్ కాల్ వచ్చింది. హలో, మామూలుగానే నాకు వణుకు, కీరవాణి అనే మాట విని ఏం తిడతాడో ఏంటో అని. అందరికంటే పెద్ద కదా తను, అందరికంటే చిన్న నేను. సో చిన్నప్పటి నుంచి ఆ భయం బాగా ఉంది. ఏం శ్రీలేఖ ఏం చేస్తున్నావు అంటే, ఏదో అయిపోయింది, ఏదో చేస్తాను, తప్పు చేస్తాను. ఏం లేదు పెద్దన్న, చెప్పు, తిన్నావా అన్నాడు. తిన్నాను. ఊడుముక్కలాట నువ్వు చేసావా అన్నాడు. అవును పెద్దన్న, నేనే చేశాను. తను రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉంటే ఎక్కడో టీవీలో యాడ్ వస్తుంది, సినిమా రిలీజ్కి ముందర యాడ్. ఇది నేను చేయలేదే పాట, కానీ నేను చేసినట్టే ఉంది, ఎవరు చేశారా అని దగ్గరికి వెళ్ళి చూశాడంట. సో రాఘవేంద్ర గారిది కదా, సో అప్పటి వరకు రాఘవేంద్ర గారికి తనే చేసేవాడు. సో ఫస్ట్ టైం నేను చేశాను. ఎవరు చేశారు ఇది, కళ్ళు మూసుకుని వెంటనే ప్రింట్ తను చేసినట్టే ఉంది. అది చేశారంటే శ్రీలేఖ అని చేశాను. బాగా చేసావు, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్ అమ్మాయి. నాకు రాఘవేంద్ర గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇందులో 6 పాటలు ఉన్నాయి, నాకు 4 పాటలు ప్రింట్ మీ అన్నయ్య చేసినట్టే ఉండాలి, 2 పాటలు నువ్వు లిబర్టీ తీసుకో, నీ మార్క్ వేసుకో అన్నారు. సో కీరవాణి సార్ పాటలా ఉండాలి అంటే ఫస్ట్ మీ అప్రోచ్ ఏమిటి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి అమ్మ చేతి రికార్డింగ్ లో కూడా ఉంది, రికార్డింగ్ లో కూడా అప్రోచ్ సేమ్. ఇంకా మీరు ఆ సినిమా చూడండి అంటారు మీరు, కీరవాణి అనే చేసినట్టు యాజ్ ఇట్ ఈస్. అందులో ఒక ఫస్ట్ సాంగ్ షూట్ అదే, నేను మొత్తం కంపోజింగ్ ఆల్మోస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశాను, ఒక పక్కన షూటింగ్ జరుగుతుందని. ఫస్ట్ పాట ఏంటంటే, ఇందులో సౌందర్య గారు, రంభ, రాశి ముగ్గురిది 3 డిఫరెంట్ క్యారెక్టర్స్. ముగ్గురికి నాకు వేరియేషన్ తెలియాలని చెప్పారు. బట్ కీరవాణి చేసినట్టు ఉండాలి, నీ మార్క్ కూడా ఉండాలి. ఓకే సరే, ఫస్ట్ సౌందర్య గారి సాంగ్. వాన కన్యక వలపు కానుక, నీ జిలిబిలి పలుకులు తళుకులు నాకే జావురాయగా, తడి వణుకుల గమకల్లో జిలిబిలి పలుకుల తమకల్లో, తెగించి ముద్దులు బిగించి హద్దులు తనాన బంధాలే, రాయనా శృంగారలహరి. వాన 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 వాన, ఇదంతా అన్నయ్య స్టైల్ అనమాట. ఓహో, అక్కడ అన్నయ్య మ్యూజిక్ ప్రతి కణంలో ఉంది మీకు బాబోయ్. అడమడమన నిండిపోయి ఉంటుంది తన స్టైల్. సో ఇదొక్కటి. అండ్ అలాగే పాలకోవా తీసుకోవా చేసుకోవా, అచ్చటైన ముచ్చటాడి నన్న తెచ్చుకోవా, వెన్న పూస గోకులాన కన్నెలేత సోకులాన తందనానందనందనా, పాలకోవా. ఇది తన స్టైల్. అద్భుతం. రంభగారిదే ఇది? పాలకోవా రంభగారిదే. పాలకోవా రంభగారిదే. అండ్ ఇంకొక పాట సరే నా స్టైల్లో చేయమన్నారు కదండి, రాశి గారికి చేశా. రాసి చూస్తే కన్ని రాసి, కళ్ళు చూస్తే మీన రాసి, ఒళ్ళు చూస్తే కుంభరాశి, తాననాధను రాసి, నిన్నేలుకోన 3 ముళ్ళేసి, రాసి అని ఆవిడ రాసి మీద సాంగ్. పర్ఫెక్ట్. మీ సాంగ్స్ ట్యూన్స్ మీరు ఎంచుకునే రాగాలు ఇంకొంచెం డీప్ అండ్ ఇంటెన్స్ గా ఉన్నాయి. కొన్ని కాంబినేషన్స్ ఇష్టం అనిపిస్తుంది, రేర్ రాగాలు. రైట్. అలాగే గాయనిగా మీరు స్థిరపడాలి అని మీకు చాలా ఛాన్సెస్ వచ్చి ఉంటాయి కదా. అవునండి, అవును. అప్పుడు రెండింటిని మీరు గాయనిగా అంటే రావాల్సిన ఛాన్స్ రాలేదని నేను అనుకుంటున్నా. బికాస్ ఆఫ్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్కి ఏంటంటే, తను మ్యూజిక్ డైరెక్టర్ కదా, అవును, అడగకూడదు, పాడుతుందో లేదో, ఒక చిన్న పాట ఇవి ఉంటాయి కదా. సో దాన్ని బట్టి నాకు ఎక్కువ పాడే అవకాశం రాలేదు. బట్ ఎక్కువ నేను మూవీస్లోనే పాడాను. అలాగే మీరు అన్నట్టు క్రిస్టియన్ సాంగ్స్ ఎక్కువ పాడారు, చాలా. ఎన్ని వందలు చేస్తుంటారు? వేలు. అందుకనే డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ మన అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళే. కానీ ఈ పాటలని ఏ భాషలో చేశారు శ్రీలేఖ? అన్ని తెలుగే? అన్ని తెలుగే. మీరు ఏ క్రిస్టియన్ ఆల్బమ్ క్యాసెట్ తీసుకుని అందులో నా పేరు ఖచ్చితంగా
ఉండాలి. అండ్ ప్రతి చర్చ్ ఓపెనింగ్ నా పాటే ఉండాలి. ఆలయంలో ప్రవేశించండి అందరూ అనే పాటతోనే చర్చ్ ఓపెనింగే జరుగుతుంది. కానీ అది ఎలా జరిగిందంటారు? అంటే యాదృచ్ఛికమా క్రిస్టియన్ సాంగ్స్తో మీ అనుబంధం? యాదృచ్ఛికమే. బేసిక్గా నేను 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 ఆ పాట ఆలయంలో పాడక ముందర దిస్ ఇస్ అబౌట్ 95లో పాడాను. అంతకు ముందరే నాన్నగారు దో ఈజ్ అ హిందూ, ఆయన సడన్గా జీసస్ని బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. ఓహో. మొదలుపెట్టి ఆయన 3ంటికి జీసస్ నాకు ఈ లిరిక్స్ చెప్తున్నాడు అని చెప్పేసి లిరిక్స్ రాయడం, దానికి నన్ను 3ంటికే లెగ్గొట్టేసి నాతో కంపోజ్ చేయించడం, అలాగ 300 పాటలు కంపోజ్ చేశారు. ఆయన రాయడం, నేను కంపోజ్ చేయడం. రారాజచంద్రుడు, వెలుగురేఖ అనే 2 ఆల్బమ్లు రిలీజ్ చేసాం. క్రిస్టియన్ దీన్ని చరిత్రనే తిరగరాసేసింది. అవును, పాటలు మీరు వినే ఉంటారు, రారాజచంద్రుడు, వెలుగురేఖ. సో అది నాన్నగారు రాసినవి. ఇంకా నేను రికార్డ్ చేయాల్సిన సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి నాన్నగారివి. మీకు దైవికంగా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యా శ్రీలేఖ గారు? బికాజ్ జీసస్ తో నాకు బాగా అనుబంధం. హీ డిడ్ అ లాట్ ఆఫ్ మిరకిల్స్ ఇన్ మై లైఫ్. కెన్ యూ షేర్ అ ఫ్యూ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ ఇట్స్ నాట్ టూ పర్సనల్? అంటే భగవత్ స్వరూపం ఎవరైనా, అమ్మవారి కటాక్షం ఉందన్నా, వినాయకుడి మహిమ ఉందన్నా, ఏదైనా పర్టికులర్ గా నేను చెప్పలేనండి. అంటే అది నేను ఫీల్ అవ్వాలి అంతే, చెప్పడానికి పర్టికులర్ గా ఏం లేదు. బట్ లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను, లైక్ మీతో మాట్లాడినట్టే. సో కనెక్ట్ విత్ హిమ్. ఏం చెప్తారు? ఇలా జరిగింది, రోజు ఇలా జరిగింది, సో ఐ వాంట్ దిస్. సో ఈ రోజున నేను ఏదైనా తెలిసి చేసినా తెలియక చేసినా ఏమైనా తప్పులు ఉంటే జస్ట్ ఫర్గివ్ మీ, ఎప్పుడు నాతో ఉండు. సో లేకపోతే నాకు సడన్గా నాకు ఇవాళ తలపోటుగా ఉంది, లేకపోతే నాకు పలానా ప్రాజెక్ట్కి వెళ్ళాలి, తొందరగా తగ్గించమా ప్లీజ్, ఇలా జస్ట్ మనిషితో చెప్, ఒక డాక్టర్తో ఎలా చెప్తాం అలాగా అలా కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంటాను. హీల్ రెస్పాండ్ and you can feel that response. అది నేను చెప్పలేను. బట్ డైలీ పొద్దున్నే పరలోకమందున్న మా తండ్రి ప్రార్థన చేయకుండా నేను బయటకు వెళ్ళను, రాత్రి అది చేయకుండా పడుకోను. సో యూర్ ఆల్మోస్ట్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఇప్పుడు. అలానే నేను రోజు దీపం పెడతాను, గుడికి వెళ్తాను. ఇదే అంటే ఏమంటారు, మనసులో ఎవరి ఇష్టం అంటే జీసస్. లేకపోతే వేల పాటలకి ఐ గివ్ టెస్టిమనీ. నేను ప్రోగ్రామ్స్కి వెళ్తాను కదా, నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళిన పాట పాడతాను, నేను బైబిల్ వాక్యాలు చెప్తాను, టెస్టిమనీ ఇస్తాను. బైబిల్ చదివారా? బైబిల్ నాన్నగారు చదివి చెప్పేవారు, నేను ప్రత్యక్షంగా చదవలేదు. ఆ వర్డ్స్ కొన్ని గుర్తున్నాయి. అంటే నాకు ఒకప్పుడు నాకు చాలా అంటే హెల్త్ ఇష్యూ బాగా ఉండేది, చాలా సివియర్ అయిపోయింది. సో హీ ఓన్లీ సేవ్డ్, నో డాక్టర్స్ సేవ్డ్, హీ ఓన్లీ సేవ్డ్. ఎలా ఫీల్ అయ్యారు అది? అంటే అంత పర్ఫెక్ట్, అంత కన్విక్షన్తో మీరు ఆ మాట అంటున్నారంటే హీ ఓన్లీ సేవ్డ్ అనే ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఏదో ఇలా చేత్తో తీసేసినట్టు అంతే, మిరాకిల్, దట్స్ ఆల్. అంటే నేనేమంటానంటే, అంటే అది నేను జీసస్ అనొచ్చు, లేకపోతే మీరు రాముడు అనొచ్చు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బిలీఫ్, నమ్మకం, విశ్వాసం కూడా కాదు. ఇప్పుడు నాకు ఈ బాటిల్ నాకు ఇది మంచి చేస్తుంటే బాటిల్ కూడా ఒక జీవం ఉంటుంది, ప్రతి దీనికి ఒక జీవం ఉంటుంది. టచ్ వుడ్ అని ఎందుకంటారు? సో అది నమ్మకం అంతే, ఐ బిలీవ్. మీ లైఫ్లో చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉండుంటాయి కదా శ్రీలేఖ గారు, ఇదర్ అవుట్ ఆఫ్ జాయ్, ఎక్స్టసీ, లేదు దుఃఖము. నేను ప్రతిదానికి ఎమోషన్ అయిపోతాను. ప్రాబ్లం ఇప్పుడు ఇంత మ్యూజిక్ మీరు చూసాక ఉన్నమాట చెప్తున్నాను శ్రీలేఖ గారు, ఐ మెట్ యూ ఫ్యూ టైమ్స్, చాలాసార్లు మీ పాటలు నాకు చాలా ఇష్టం ఆ లెవెల్ వరకు. బట్ మీలో ఎంత సంగీతం ఉందో అది ఇంకా బయటికి ఇంకా రావాల్సినవి చాలా రావాలి. కానీ ఐ డోంట్ నో వాట్ ఈస్ స్టాపింగ్ హూ, ఎవరిని ఆపుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో. ఐ థింక్ టైమ్ ఈస్ స్టాపింగ్ దట్. టైం అంతేనా? నోబడీ, అంటే ఎవరో స్టాప్ చేస్తున్నారు, నేను ఎప్పుడు అది బిలీవ్ చేయను. నోబడీ కెన్ స్టాప్ అండి. ఇప్పుడు నా దగ్గర వచ్చే మీరు డబ్బులను స్టాప్ చేయొచ్చు, ఇంకో స్టాప్ చేయొచ్చు, నాకు వచ్చే ఆపర్చునిటీని కానీ నాకున్న టాలెంట్ కానీ కాన్ స్టాప్. అదే కరెక్ట్, అంతే కదా. దేర్ ఇస్ అంటే ఇప్పుడు నేనే కాదండి, ఎంత టోళ్ళకైనా ఒక చిన్న గ్యాప్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కరెక్ట్, గ్యాప్ వస్తేనే మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ దిట్ ఇస్. అయినా కూడా నేను ఒక గ్యాప్లా అని ఎప్పుడు ఫీల్ అవ్వలే, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. నేను బాంబే వెళ్ళి జింగిల్స్ చేశాను, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డులో జ్యూరీగా ఉన్నాను, అండ్ మొన్నే బోనాల్ సాంగ్ చేశాను తెలంగాణకి, పెద్ద హిట్ అది. సో అంతకు ముందర కూడా ఇయర్ బోనాల్ సాంగ్ చేశాను మోహన భోగరాజ్ తోటి. సో పొలిటికల్ సాంగ్స్ చేస్తాను. బిజీగా ఉంటున్నారు, హ్యాపీగా. నేను ఖాళీగా ఉండడానికి ఐదర్ నాకు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటాను, లేకపోతే వచ్చిన ఆపర్చునిటీ నేను వినియోగించుకుంటాను. సో దట్స్ ఐ డోంట్ వాంట్ టు సిట్ ఐడల్. నో. అమ్మ అయ్యాక ఎలా ఉంది లైఫ్? అమ్మ అయ్యాక బాగుంది. Is
ఇట్ వాడితో అసలు సరిపోట్లే టైం సరిపోట్లే. హౌ ఓల్డ్ ఇస్ హీ నౌ? ఈజ్ 7. 7. అయ్యే బాబోయ్. సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. అంటే టైం ఎంత తొందరగా అంటే పరిగెడుతుందో. వాడు వేసే క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్స్ ఉండవు, అలా వేస్తాడు క్వశ్చన్స్. సంగీతం వచ్చే ఉంటుంది, వస్తూ ఉంటుంది. అయ్యో సంగీతం వచ్చు, సంస్కృతం శ్లోకాలు చెప్తాడు. అబ్బా. అయ్యో చిన్నప్పటి నుంచే నేను కడుపులో ఉండగానే నేర్పేసేవాడు కానీ. వాడిని కూడా కొంచెం స్పిరిచువల్ వేలో పెంచుతున్నారు. ఏమనిపిస్తుంది శ్రీలేఖ, మీరు నాకేం కావాలి అంటే మీకు అన్ని అడగకుండా అన్ని అమరుతున్నాయి చక్కగా. సో మీరు రోజు వెన్ యూ వేకప్ వాట్ యూ ఏమడుగుతారు భగవంతుని కానీ జీవితాన్ని కానీ? మీరు పుట్టినరోజు కాబట్టి అడుగుతున్నారు. అంటే భగవంతుడు నేను జనరల్ గా ఎక్కువ హింసించును, అప్పుడప్పుడు పెడతా. ఇది కావాలి అది కావాలని పెట్టను, ఎప్పుడైనా పర్టికులర్ గా కావాలన్నప్పుడు పెడతా నేను. సో జనరల్లీ వాట్ ఐ సే ఇస్, సి గాడ్ ఈజ్ లైక్ అవర్ ఫాదర్ అండ్ మదర్. ఇప్పుడు మనకంటే మనం ఏదో అడుగుతాం, నాన్న ఇది కావాలి ఇది కావాలని. మన నాన్నకి తెలుసు మనకి ఏం చేయాలో. నువ్వు ఇది అడుగుతున్నావు, నీకంటే ఇది ఇంకా మంచిది, నీకు ఇది ఇవ్వాలనుకుంటున్నాను. సో అట్లాగా నాకు ఏది మంచిదో, ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో, యు నో బెటర్ దెన్ మీ అని అలా కనెక్షన్ పెట్టి అలా అంతే. నాకు ఏది కావాలి, నాకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యి. కానీ నాకు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. ఏదన్నా వస్తే అవాంతరాలు వస్తాయి, బట్ దాన్ని ఎస్కేప్ అయ్యే ఇది ఇవ్వద్దు, దాన్ని తట్టుకునే ఇది శక్తినివ్వు. ఐ డోంట్ వాంట్ ఎస్కేప్ ఇన్ ద సిచ్యువేషన్స్. యు వాంట్ ద పవర్ టు ఫైట్ ఆర్ స్టాండ్. ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ ఎనీ టైం. ఎందుకంటే నేను బాగుండాలి, నాతో పాటు 10 మంది బాగుండాలి. అంతే కదా. అంతే అలా కోరుకుంటాను. 10 మందికి నా పై చేయి ఉండాలి ఎప్పుడు. You want to create that kind of an environment. Yes. నేను 10 మందిని పెట్టేలాగా స్టేజ్ చూసి బాగా కుళ్ళుకున్నది ఎవరు ఇండస్ట్రీలో? అయ్యో నాకు తెలియదండి. అంటే నేను అనేది ఒక అమ్మాయిగా దూసుకెళ్ళిపోయి ముందరికి వచ్చేసి చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు ఎదురు పడలేదు. అంటే సింగర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు అనుకోవచ్చు నేను అవ్వలేకపోయాను మ్యూజిక్. మేబీ లేకుండా ఉండదు, బట్ ఉంటారు, ఆబ్వియస్లీ ఉంటుంది. సో బట్ డిడ్ యు ఎవర్ ఫీల్, ఎప్పుడైనా తాకిందా మిమ్మల్ని ఆ ఈర్ష్య కానీ కొంచెం ఒక విధమైన తాగుతూ ఉంటది, బట్ ఐ ఇగ్నోర్ దట్. ఐ నో దే ఆర్ ఫీలింగ్ జెలస్ అని లోపల తెలుస్తూ ఉంటుంది మీకు, అది ఇగ్నోర్ చేసేస్తారా? చిన్న నవ్వుతో నేను ఇగ్నోర్ చేస్తాను. అన్ని విధాలా ధన్యులు అయితే. సో ఒకసారి నేను కూడా జలస్ ఫీల్ అవుతాను ఎప్పుడు శ్రేయాన్ని చూసినప్పుడు. శ్రేయాన్ని నన్ను శ్రీదేవి గారిని చూసినప్పుడు అందం పరంగా, అబ్బా మనకు అంత మంచి ముక్క ఎందుకు ఇవ్వలేదు, మనకు హైట్ ఎందుకు ఇవ్వలేదు, అంత అందం ఎందుకు ఇవ్వలేదు, జలస్ ఫీల్ అవుతుంటాను. సో అలాగే వాళ్ళు కూడా చూసి. కాకి స్టోరీ చెప్పలేదు ఇవాళ. ఏంటది? కాకి ఏంటి కాకి స్టోరీ? చిన్నప్పుడు ఏదో చెప్పారు మీరు, చిన్నప్పుడు ఒక సంఘటన అయిందని. అది బాలుగారి దగ్గర నేను చెప్పాను కదా సింగర్ అవుదాం అనుకున్నప్పుడు. ఎప్పుడు అది 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నప్పుడు వెళ్ళా ఆయన దగ్గరికి. నువ్వు పాడడానికి పనికిరావు పో అన్నారు. సో పో అన్న తర్వాత ఒక 4 to 5 yearsకి మళ్ళీ ఆయనతోనే ఫస్ట్ డ్యూయట్ పాడింది, ఆయనకి 2 మూవీలో, అది కోటి గారిది. అప్పుడు కాకి కోకిల ఎప్పుడైంది అన్నారు. దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అంటే అప్పుడు పాట రాకుండా ఇంత పాట ఎలా వచ్చింది, ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇంత గ్రోత్ వచ్చింది. అంటే ఆ వాయిస్ కి నేను ఆయన దగ్గర ఫస్ట్ పాడిన వాయిస్ కి సంబంధం లేదు అసలు. గాడిదలాగా కన్న కఠోరంగా ఉంది అని అనేవారు అప్పుడు, కాకిలా ఉంది అని. సో సడన్లీ హౌ ఇట్ బికేమ్ అని ఆయనకి ఆశ్చర్యం. సో కోటి గారు, అఫ్ కోర్స్ కీరవాణి సార్ ఆశీస్సులు, అవునండి, రాజమౌళి గారి ఆశీస్సులు, అండ్ అందరి కోటి గారి ఆశీస్సులు అందరివి ఉన్నాయి శ్రీలేఖ గారికి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు తెలుసు కదా నేను ఇండస్ట్రీకి వచ్చి 25 years అయిన సందర్భంగా 25 countries లో నేను షోస్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్. సో ఆల్మోస్ట్ 7 countries పూర్తయినాయి. సో అదొకటి జరుగుతుంది. ఇందాక మిమ్మల్ని ఎన్ని సినిమాలు అన్నాను చూడండి, ఆ 25 లెక్క పెట్టుకుని. మీకు లాస్ట్ టైం ఏదో 25 అని చెప్పినట్టు నాకు గుర్తు. 25 years మీకే 25 years కనిపిస్తుంటే మరీ టూ మచ్. సో ఏం చేస్తారు శ్రీలేఖ గారు మీరు, అంటే టు కీప్ యువర్ స్పిరిట్స్ హై, మీ ఏం ఫుడ్ తీసుకుంటారు రోజు? ఫుడ్ నన్ను అడిగారంటే మాత్రం మీకు చాలా చిరాకేసేస్తుంది, అసేం వేస్తుంది. నేను తినే ఫుడ్ చెప్తాను. తినరా? తింటా. ఇలాంటి ఫుడ్ తింటూ ఇలా ఉన్నారా అంటారు. ఏం తింటారు అసలు? రోజుకి ఒక 2-3 థమ్స్అప్స్ తాగుతాను. థమ్స్అప్ లేనిదే నేను ఉండలేను. బిగ్ ఎడిక్ట్. సో వాటర్ ఇంటేక్ ఒక 1/2 liter ఉంటుంది అంతే. సో చికెన్ ఆపోజిట్ చెప్తున్నారు. చికెన్ కంపల్సరీ, డ్రై చికెన్, KFC చికెన్, అండ్ అలాగే అంటే వెరీ రెగ్యులర్ ఫుడ్ అనమాట. అసలు నైట్ ఒక రోజు తింటాను, లేకపోతే లేదు.
మధ్యాహ్నం తింటే తింటాను, లేకపోతే లేదు. ఈ కొత్త మోడల్ చాలా మంది ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి శ్రీలంక గారిలో మనం కూడా పాడొచ్చు అని చెప్పి చాక్లెట్స్, డైరీ మిల్క్ కనపడితే లేకపోతే చాక్లెట్ ఐస్ క్రీమ్ కనపడితే ఉండలేను. ఉండలేరు. రేపు నుంచి తినకూడదని ఇవాళ ఉట్టి పెట్టేసుకుంటాను, రేపే కదా అని మళ్ళీ వాళ్ళు తినేసి. చీటింగ్, ఆల్ చీటింగ్. బట్ కంపల్సరీ ఐ డూ వర్కౌట్ మాత్రం చేస్తాను, జిమ్కి వెళ్తాను. ఇంకా మొత్తం అకంప్లిష్డ్ మీరు అయితే సినిమా డైరెక్షన్ ఒకటే చేయాలి నెక్స్ట్. అమ్మో, అది అలాంటివి అనుకున్నారు చాలా మంది అడిగారు కానీ ఐ డోంట్ వాంట్ గో టు ఇన్ దట్. బికాజ్ మీకు చాలా మంచి పర్సెప్షన్ ఉంది, మీకు పట్టు ఉంది, క్రాఫ్ట్ మీద పట్టు ఉంది, నేర్చుకునే గుణం ఉంది. అంటే మళ్ళీ ఇప్పుడు అదో సపరేట్ మళ్ళీ మ్యూజిక్ డైరెక్షన్ మీరు ఇంకా కుమ్మేయాలంటే. ఎస్, మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి, బోల్డ్ అని షోస్ చేయాలి, రియాలిటీ షోస్ చేయాలి. రియాలిటీ షోస్ చేయాలి మెయిన్ గా, నాకు అది చేయాలని ఉంది. సో డోంట్ వాంట్ టు డు దట్. ఒకసారి మంచుకొండలోన చంద్రమామ కోసం. షూర్ మీకోసం స్పెషల్. ఎస్, నా కోసం. మంచుకొండలోన చంద్రమా చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం, కొత్త దాహంలో వింత మోహంలో మనదిలే సంబరం. ఆహా అందరి చేత పాడిచ్చేసారు కదా, వెరీ బ్యూటిఫుల్ గా ఉంది. అవును. శ్రేయా చేత పాడిచ్చారు. పాడిచ్చారా శ్రేయా ఘోషల్ చేత పాడించాను. చిత్రమ్మ చేత అఫ్ కోర్స్ చేత పాడించాను, శంకర్ మాధవన్ చేత పాడించాను, సుఖ్వీందర్ గారు, తర్వాత ఉదిత్ నారాయణ గారు, కార్తీక్, వాట్ నాట్ అందరూ చూసి. లాస్ట్ సాంగ్ పెద్ద హిట్ కదా. అడిగే అడిగే ప్రాణం అడిగే తనకే నా ఇచ్చావని, అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని, పెదవుల మధ్య సరిహద్దే కరత్తే అని ముద్ది అడగకనే అలజడిలా అల్లే, మనసుల గుట్టి మరి ఇట్టే కనిపెట్టి కనికట్టి నీ కనులంచుని ఉంచావులే, ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే. ఎలా ఉందంటే ఇట్స్ అ వెరీ ఒక ఆల్మోస్ట్ రెహమానిష్ గా, అంటే రెహమానిష్ కొత్త పదం, అంటే అలాంటి ఒక అంబియన్స్, ఒక ఎకో అండ్ ఆరా మిక్స్డ్ అందుకనే బ్యూటిఫుల్. ఎంత చేంజ్ ఉంది అప్పటి స్టైల్ కి ఇప్పటికి. యు హావ్ అడాప్టెడ్ అండ్ అడాప్టెడ్. ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా ఆ సాంగ్ చేశాను, హిట్ 2. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది పాట. డూయింగ్ మై ఎఫర్ట్స్, ఎవ్రీ ఎఫర్ట్స్. మంచి మంచి రావాలి, మంచి మంచి చేయాలి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు అంటే ప్రాక్టికల్ గా నేను ఫేస్ చేసేది ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ వస్తున్నారు. శ్రీలేఖ గారిని పెట్టుకుందాం అని అనుకున్నా కూడా అమ్మో ఆవిడ దగ్గరికి వెళ్తే చేస్తుందో చేయదో, సీనియర్ కదా, ఎక్కువ బడ్జెట్ అయిపోతుందేమో, లేకపోతే 2 ట్యూన్లు అడిగితే 1 ట్యూన్, ఇలాంటి రకరకాల అసలు థాట్స్. ఇవేవి లేవురా బాబు, నేను అందంగా మంచిగా ఫ్రెండ్లీగా మంచిగా మీకున్న బడ్జెట్ లోనే. అంటే నాకు ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కొత్త కొత్త థాట్స్ ఉన్నాయి. అవును, చాలా కొత్త ఒరవడితో వస్తున్నారు. సో అలాంటి సినిమాలు నాకు చేయాలని చాలా అన్ని జానర్స్ చేయగలుగుతారు. బట్ నాకు నేను చేస్తానని వాళ్ళకి ఎలా చెప్పాలి? నేను ఇవాళ చెప్పాను తప్పకుండా. ఐ థింక్ అంతే. దీన్నే మీరు ఒక 3 సార్లు ప్రమోట్ చేయాలి. తప్పకుండా వేస్తూనే ఉంటాను. ఐఎమ్ ష్యూర్ మీరు ఎంత టాలెంట్ మీకు పెట్టుకుని ఎవ్రీ జానర్. అసలు మైండ్ ఐ కెన్ డూ థ్రిల్లర్, ఐ కెన్ డూ లైక్ అన్నమయ్య లాంటి సినిమా చేయగలను, ఎలాంటి సినిమా నేను చేయగలను. ఎలాగో అన్ని పాడాం కాబట్టి ఒక్క తప్పకుండా ప్రభు గీతం. మీరు ఇష్టంగా చేసిన, డాక్టరేట్ అందుకున్న. ఇష్టంగా కాదు అంటే ఆ సాంగ్ నేను కంపోజ్ చేయలేదు, నేను పాడాను. బట్ ఇప్పటికే కొన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళిన పాట, ఇందాక చెప్పాను కదా ఆలయంలో ప్రవేశించండి అని. సో ఆ సాంగ్ ప్రభు బిడ్డలందరి కోసం
పాడతాను ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో భారమా కలతలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఎక్సలెంట్గా పాడారు, ఎక్సలెంట్గా మంచి పాట. అండ్ వీటన్నిటితో పాటు మీ పాటలు ఒక్కొక్కటి ఒక మ్యాజికల్ నంబర్. ఎస్, అండ్ ఏదో తోసేసి ఇచ్చేసే పాటలు అది ఒక్కొక్కటి మీరు క్రాఫ్ట్ ఆణిముత్యాలనే చెక్కినట్టు చెప్పొచ్చు. ఆణిముత్యం Yes, మీరు ఆణిముత్యాలే. చేత్తో మనం అంటారు చూడండి hand work అని. అల్లుతారు, అవునవును. అలా అల్లినట్టుంది ఒక్కొక్క స్వరం, ఒక్కొక్క yes, డీటెయిలింగ్ yes, ఆఫ్ యువర్ yes, సాంగ్స్. yes. శ్రీలేఖ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ మీరు తప్పకుండా ఇంకా వండర్స్ అండ్ మ్యాజిక్స్ ఈ బర్త్డే తర్వాత Thank you so మీకు much. జరుగుతాయని చెప్పి, మిరకల్స్ జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా వి విష్ యూ అ గ్రేట్ అండ్ జాయ్ఫుల్ లైఫ్. థ్యాంక్స్ అలాట్. స్వప్న గారు విష్ చేశారంటే డెఫినెట్గా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పాట లాస్ట్ గా. అయ్యో ఇంకోటి ఏంటి మీరు నేను పాడిన పాడుతుంటే పాట అన్నమయ్యలో. అలరు చించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలరు చించలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. చాలా అద్భుతంగా ఉంది. అంటే పారుపల్లి ఎంత బ్రదర్స్ పూర్వజన్మ అదృష్టం ఉంటే ఇలాంటి పాట పాడే అవకాశం వస్తుంది. కీర్తన అన్నమయ్య సినిమాలో. చాలా బ్యూటిఫుల్ గా దీన్ని అంటే కిరవాణి సార్ అవును, చాలా బ్యూటిఫుల్ గా దీన్ని దాన్ని తీసుకొచ్చారు. సినిమా పారుపల్లి- పరంగా ఆ సినిమా ఎక్కడ మలిచారు. కూడా పోకుండా. Yes. పారుపల్లి సోదరులు దీనికి అవునండి. ట్యూన్ కట్టారు అవును, ఒరిజినల్ గా. అవును, అవును. సో వారి సమక్షంలో అనుకోకుండా యాదృచ్ఛికం నేను ఈ పాట పాడాను కిరవాణి సార్ సమక్షంలో. Oh, okay, okay. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పాడి ఫస్ట్ టైం మామూలుగా పాడితే ఇది ఇలా కాదు, ఒక తల్లి జోల పాడుతున్నట్టు ఉండాలి, Yes, అలాగే soft గా ఉండాలి, పాడాలి, చాలా husky soft గా. గా అని అవును, అవును. పాడించారు. మీరు ఎంతో అందంగా పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thanks అండ్ అండి. Yeah. మీకు అలాగే ఉయ్యాల లాగా జీవితం హాయిగా హ్యాపీగా Thank you so much. సాగాలని. Thank you. హ్యాపీ బర్త్డే టు యూ. Yes, thank you. అండి. Thank you.